చాలు చాలులే లేగు. ఇది పెద్ద చెప్పే విషయమని నిన్నసలు పోలీసులకు అప్పచెప్పాలి. మీ మామయ్య గారి మొహం చూసి వదిలిపెడుతున్నాం. పదండి. ఏం మనుషులో ఏంటో. ఇదిరా తమ్ముడు, నువ్వెంత కనికరం చూపించినా ఇంతైనా దీనిలో లేదు. అవసరమారా? అమ్మా గంగా, 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 గంగా. అమ్మా గంగా, చెడవకమ్మా, చెడవక. అమ్మ గంగా, నన్ను క్షమించమ్మా. తమ్ముడు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసే చేస్తున్నావా? అది తప్పు చేస్తే క్షమించమని నువ్వు అడుగుతున్నావేంటి? ఆ తప్పు చేసింది నేను కాబట్టి. నువ్వా? అవును. నన్ను కాపాడటం కోసం చెయ్యని తప్పుని తన మీద వేసుకుంది. తనకేం తెలీదు. వండింది గంగ కాదు, నేను. ఎందుకమ్మా మాటలు పడుతున్నావు? నువ్వెందుకు అందరిలో చెడయ్యా? నాకు అలవాటే కదా మామయ్య గారు. అలవాటు, నిందలు మోయడం అలవాటైపోయింది నీకు. రే తమ్ముడు, తెలుస్తుంది. తనేంటో తన మనసేంటో నాకు తెలుస్తుంది. మనసులో కాపాడాలని ఉన్నా నా కొడుకు కూడా ముందుకొచ్చి సాహసం చేయలేకపోయాడు. కానీ నా కోడలు చేసింది. నన్ను ఒక్క మాట అన్నివ్వకుండా తను మాటలు పడింది. ఇలాంటి కోడల్ని ఎవరు కాదనుకుంటారు? నీలో స్వార్థం లేదమ్మా. నేనిప్పటి వరకన్న మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను. తీసుకుంటున్నాను. ఇంకా వాళ్ళతో మాట్లాడకాక. వాళ్ళ మొహాలు చూడడానికే నాకు ఇష్టం లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇది నా కష్టార్జితం. ఒకరి దయాదాక్షిణ్యాలతో నేను బ్రతకట్లేదు.
పూటకి తిండి లేని వాడిని కాదు నేను. నా ఇంట్లో చోటు సంపాదించుకోవచ్చు, కానీ నా మనసులో మీరు చోటు సంపాదించుకోలేరు. మీ నిండు మనసుతో మమ్మల్ని అక్కున చేర్చుకునే రోజు వస్తుంది మామయ్య గారు. ఒప్పుకుంటున్నాను తల్లి. నువ్వే నా కోడలువని, నువ్వే నా కోడలువని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. మామయ్య గారు, లేవండమ్మా. ఇక మిమ్మల్నెవ్వరూ విడదీయలేరు. ఆయన మీకు అండగా వచ్చారు. ఆ నిజం తెలియక మీ మనవరాలు 4 తిట్లు తినేసరికి ఇలా మాట్లాడుతున్నాడు. మీరు మారరా? నేనెప్పుడూ ఒకలానే ఉంటానండి. వాడిలా గడియగో విధంగా మారను. ఏంటక్క? ఇక పేరాలు మాట్లాడుకోవడం ఎందుకులేరా? జగదీశ్వర్ గారు, నల్ల పూసలు తెచ్చారు కదా, కట్టేయమనండి, తెలిసిపోతుంది. కడతాడు చూడండి. అంతటితో మీ అనుమానాలు పోగొట్టుకోండి. అమ్మమ్మా, ఇంకెప్పుడు ఆ మాట రాకూడదు తల్లి. ఇప్పుడే కట్టిస్తాను. చూడండి. సిద్ధు, గంగా రండి, అందరూ పదండి. ఈ రోజుతో అందరి కళ్ళు తెరుచుకోవాలి. ఆ తెరుచుకునేది మీ కళ్ళే. ఎస్, ఇక అది ఫినిష్. పదండి. వెయ్యరా? తీసుకో. వెయ్యి సిద్ధు. వెయ్యి. ఏంట్రా అలా చూస్తున్నావు? వెయ్యరా?
వెయ్యి సిద్ధు. ఆ, వద్దు 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 వద్దు. అబద్ధమే మామయ్య గారు, నాకు పెళ్ళైందని చెప్పింది నిజం కాదు కాదు. మమ్మా, నేను చేసింది తప్పే, కానీ నిన్ను బ్రతికించుకోవడం ఆ. కోసం నన్ను క్షమించండి. ఏమంటున్నావే? నా ముందరే కదమ్మా మీకు పెళ్ళైపోయింది. చెప్పరా? లేదు నానమ్మ. తెరుచుకున్నాయండి మీ కళ్ళు? ఇది నిజం. వాళ్ళ నోటితోనే వాళ్లే ఒప్పుకున్నారు. మోసం చేశారు అంటే విన్నారా? ఏంట్రా? మామయ్య గారు, మోసం చేయలేదు. మీ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోకూడదని అబద్ధం చెప్పాం అంతే. రెండిటికి తేడా ఏంటో? మోసం అంటే మీ ముందు తన చేత నల్ల పూసలు కట్టించుకోవడం. ఆ పని చేయలేదు కదా. తాళి పెరిగినా నేనే కట్టుకున్నాను కదా. అనుకోకుండా తన తాళి తెగిపోయింది. నేను కడదామంటే నా చెయ్యి కాలిపోయింది. తనే కట్టేసుకుంది. అవునన్న, ఆ రోజు నాన్నమ్మ గారి ప్రాణాలకి ప్రమాదం అని తెలిసి నేను తనకి దూరం అయిపోతున్నానన్న భయంతో వేరే గత్యంతరం లేక నేను బతకలేమోనని ఈ నిర్ణయం తీసుకో. కూడా తను మాట తప్పలేదు. అది డాడ్ గంగా మోసం చేయలేదు. మీ అంగీకారం కోసం ఎదురు చూసాం. అది తప్పంటే మీరే శిక్ష విధించినా అది మీ ఇష్టం. వయసులో చిన్నవాళ్ళని పొగిడితే ఆయుక్షణం అని ఆలోచిస్తున్నాను. కోడలు కాకుండా నివేదన చేస్తే ప్రాణానికే ప్రమాదం అని తెలిసినా నా పరువు కోసం మీరు వెనకడుగేయలేదంటే ఇంకేం చెప్పాలమ్మా? ఎవరుంటారు నీలాగా? వద్దమ్మా, మీరు క్షమించమని అడగనే వద్దు. వద్దమ్మా, వద్దు. నిజమే హరిగారు, పెద్దలకు వెళ్ళిచ్చే మర్యాద చూస్తుంటే గర్వంగా ఉంది. ఫోన్లేండి, ఇప్పుడేమైంది? పెళ్లి చేసేద్దాం. ఎలా చేస్తారు? అక్కా, ఇచ్చిన మాట మర్చిపోయావా?
పెళ్లి కాలేదని నిరూపిస్తే నా కూతురుతో నీ కొడుకు పెళ్లి చేస్తా అన్నావు. మాట తప్పుదావా? రేపు లక్ష్మి పుట్టినరోజు కదా, ఆ ఫంక్షన్ అయ్యేలోపే వీళ్ళకి పెళ్ళవలేదని రుజువు చేస్తాను. నువ్వు నా కూతురుతో వీడి పెళ్లి జరిపిస్తావా? అలాగే అక్క. మహాదేవి గారు, ఇష్టపడుతోంది వీళ్ళిద్దరండి. అదంతా నాకు అనవసరం అండి. మాటే నాకు ముఖ్యం. సరే పెద్దమ్మ గారు, మావయ్య గారి మాట పోవడానికి మేము ఇట్టపడం. పిలవండి మీ అమ్మాయిని. కుదిరితే నాకులానే ఒక పసుపు కొమ్ము కట్టించేయండి. గంగమ్మ, అంతే కదా అమ్మమ్మ. బుల్లితెరకి మరో మహానటి దొరికేసింది. సరే మహాదేవి గారు, రాత రాసి పెట్టుంటే మేమెన్ని అనుకున్నా అవుతుందా? చేస్తా. ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేస్తా. మంగ, తాళి రెడీ చేయవా? అలాగే పెద్దమ్మ గారు. బేబీ, బేబీ. అమ్మా, ఏంటి మామ్, నేను తర్వాత తింటానని చెప్పాను కదా, డైట్ ఫాలో అవ్వద్దా? తిండి గురించి పిలవలేదే. మీ బావ చేత నీ మెళ్ళో తాళి కట్టించడానికి పిలిచాను. వాట్? ఎదుగుండి పెద్దమ్మ గారు తాళి. అల్లుడు, ఇదిగో కట్టు. దా కట్టించుకో. కట్టించుకోమ్మా. ఈ ఇంటికి నువ్వే నంబర్ 1 కోడలివి. మినిమం సీరియల్ 4 ఏళ్లు ఉంటుందండి. అప్పటి వరకు సీరియల్లో పెళ్లి తప్ప రియల్లో ఉండకూడదు. చేసుకున్నారో కేసు అవుతుంది, కోర్టు చుట్టూ తిరగాలి. ఆహాహా, చేసుకోను. వద్దు వద్దు. కట్టించుకోవే. ఏంటి కట్టించుకునేది? స్టాప్ దిస్ నాన్సెన్స్. ఏం మాట్లాడుతున్నావే? మీ బావతో పెళ్ళని చెప్తున్నాను, వినపడట్లేదా? నాకేమైనా చెవుడా మామ్? 4 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోను. ఓ, మరింకే బలవంతం చేయకండి మహాదేవి గారు. మీరాగండి. నేను ఆగను. పెళ్ళన్నావా పారిపోతా. ఉసే, ఏమైంది నీకు? హీరోయిన్ ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది మామ్. అగ్రిమెంట్ కూడా అయిపోయింది. పెళ్లి చేసుకుంటే జైల్లో పడేస్తారు. అయినా కూడా నేను చేసుకోననుకో, బావ నాకొద్దు, యాక్టింగే నాకు ముద్దు. ఇలాంటి సీన్లు పెట్టుకు, డిలీట్ చేసేస్తా. బేబీ, బేబీ. నో నో నో. ఇంకేం చేసుకుంటుంది? హరి గారు, ఇంక మన ఇష్టం అండి. తమ్ముడు, తనకిష్టం లేకపోతే నేనేం చేయనక్క? ఏళ్ల తరబడి వెయిట్ చేయలేం కదా. చూసావు కదా, ఇప్పుడు కూడా గంగ నేను ఇచ్చిన మాట నిలబడాలనే చూసింది. నువ్వే మిస్ చేసుకున్నావు. సో రేపే వీళ్ళ పెళ్ళి. అందరికీ తెలిసేలా ఘనంగా జరిపిస్తాను.
హ్యాపీనే ఇద్దరు? జగదీశ్వర్ గారు, రేపే పెళ్ళి, మీకు ఓకే కదా? డబుల్ ఓకే హరి గారు. చెడపకురా చెడేవు. ఇలాంటి మంచి మాటలు గుర్తుపెట్టుకోండి, సరేనా? పదండి, రేపే మీ పెళ్ళంట, ఏర్పాట్లన్నీ చేసుకుందాం. రా 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 రా, పదండి పదండి పదండి.